రాష్ట్రంలో 2 నూతన జిల్లాల ఏర్పాటు కారణంగా పలు వివాదాలు, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లెను వేరు చేసి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉంచామని చెప్పి నాయకులు కానీ గొప్పగా చెప్పుకుంటున్నారు. వెన్ను విరిసి ఏ మేరకు మంచి నిలబడగలుగుతాడో ఆ విధంగానే అన్నమయ్య జిల్లాకే ఎక్కువ మండలాలు లేకుండా చేసి ఒక ప్రాంతంలో ఉన్న రాయచోటి జిల్లా కేంద్రంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే తాత్కాలికంగా ఇక్కడ జిల్లా కేంద్రం పెట్టి ఇప్పటికే పక్కన ప్రాంతాల్లో ఆందోళన మొదలయ్యాయి, రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో. కాబట్టి రాబోయే కాలంలో రాయచోటి జిల్లా కేంద్రం మారే అవకాశం ఉంది. గత 15 సంవత్సరాలు అంటే 3 ఒక ఉప ఎన్నికలో కలిపి 4 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 36,000 మెజార్టీ నుంచి తగ్గించి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసినందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాయచోటి జిల్లా కేంద్రానికి కాటేసిందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకోసమంటే రాయచోటిని బలహీనం చేయడం ద్వారా అది ఉన్నా లెక్కలేక లేదు. రాబోయే కాలంలో పూర్తిగా ఇది తీసేసే అవకాశం తప్ప తాత్కాలికంగా ఇప్పుడు నోటిఫికేషన్లో లేకపోయినప్పటికీ భవిష్యత్తులో తీసేసే అవకాశమే ఉంది. ఇది నాయకులు ఎంతగా చెప్పినప్పటికీ స్థానిక ప్రజల్లో మాత్రం నాయకుల మాటలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎవరి కోసం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందంటూ చేస్తున్న ప్రచారం ఎన్ని రోజులు ఉంటుందో, ఏ మేరకు వాస్తవమో కాలం నిర్ణయించాల్సింది.